Oh, a very good morning, children. How are you all? Yeah, fine. Yes. I'm also fine. I'm ready to handle the class. Are you ready with the work given to you? Okay. Yes. Before getting into the class, today is 20th, I hope. Is it not? What are we going to celebrate on 26th of January every year? What do we celebrate? January 26th. Yeah, just type it. Okay, can you type me what are we going to celebrate? Republic Day. Yeah, yes. It's a Republic Day. I think you already know August 15th, Independence Day and Republic Day. On this auspicious celebrations, national festival, I think నాకు ఒకటి అనిపిస్తుంది మనకి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసు కదా కెన్ యూ వన్ ఆఫ్ యూ కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీకు ఎవరెవరు తెలుసో నాకు చెప్తారా పేర్లు చెప్పండి చాలు నథింగ్ టు డిస్కస్ ఏమేం చేశారు ఎవరెవరు ఏ సత్యాగ్రహాలు చేశారు ఏం చేశారు నాకు అనవసరం జస్ట్ మీకు తెలిసిన పేర్లు కొన్ని చెప్పండి Good morning. Yeah, very good morning. Can you? Ma'am, my name is Joy. Hi. Good morning. Freedom fighters, Mahatma Gandhi, Nehru, Jawaharlal Nehru, Subhash Chandra Bose, and etc. ఓకే మనకి రెగ్యులర్ గా తెలిసే పేర్లు కాకుండా ఈ 1 వీక్ లో రోజుకొకళ్ళు అంటే ద అన్సంగ్ హీరోస్ అంటే భగత్ సింగ్ గురించి తెలుసు నెహ్రూ గారి గురించి తెలుసు గాంధీ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు సో మనకి చాలా మంది తెలుసు కానీ తెర వెనుక ఉండి నడిపించిన వాళ్ళు మీకు మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది సో నేను ఒక పిక్ చూపిస్తాను ఆ పిక్ ఎవరిదో నాకు చెప్పగలుగుతారా జస్ట్ ఐల్ షో యూ అ పిక్ Can you see the pic? One of you unmute yourself. Since మీరు టైప్ చేసినా నాకు కనపడదు కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఈ పిక్ లో ఉన్న వ్యక్తులు ఎవరో నాకు చెప్పగలుగుతారా ఝాన్సీ లక్ష్మీబాయి మ్యామ్. ఎస్ నేను ఇదే అనుకున్నాను ఇంకెవరన్నా ఝాన్సీ లక్ష్మీబాయి ఓకే ఝాన్సీ లక్ష్మీబాయి మ్యామ్ ఓకే వెల్ ట్రైడ్ సో మీరు చూసింది ఝాన్సీ లక్ష్మీబాయి కాదు వేలు నచియార్ తిన పేరు షీఈ్ ఆల్సో క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి కంటే కూడా ముందు షీ ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్ సో బ్రిటిషర్స్ వాళ్ళతో ధీటుగా పోరాడిన వీర నారి వీర వనిత షీఈ్ అన్ ఐకన్ ఫర్ ఫ్రీడమ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద బ్రిటిషర్స్ ఈవిడ గురించి మనం తెలుసుకోవాలి అంటే తిను ఫస్ట్ క్వీన్ టు ఫైట్ ద బ్రిటిష్ అన్నమాట 18th సెంచరీలోనే శివగంగాయ్ అనే డిస్ట్రిక్ట్ నుంచి తమిళనాడులో ఉన్నదన్నమాట ఆ రాజ్యానికి రాణి అన్నమాట అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందు షీఈ్ అ ప్రామినెంట్ పర్సనాలిటీ ఒక వీర వనితగా ఒక ఫస్ట్ ఉమెన్ హూ ఫాట్ అగెయిన్స్ట్ ద బ్రిటిషర్స్ దీని గురించి తెలుసుకోవాలంటే క్లుప్తంగా ఒక 4 sentences ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ షీ వాజ్ ఓన్లీ అ డాటర్ అన్నమాట అండ్
ఒకే కూతురు కావడం వల్ల, రాజుగారికి కొడుకులు లేకపోవడం వల్ల తినని ఒక యువరాజు లాగా పెంచడం జరిగింది. అంటే విలువిద్య, మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, అంతేకాకుండా హ్యాండ్లింగ్ డిఫరెంట్ వెపన్స్. సో యుద్ధంలో గనక పార్టిసిపేట్ చేస్తే ఏ వెపన్ ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి తర్ఫీదియడం జరిగిందనమాట. అంతేకాకుండా షీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ, అపార్ట్ ఫ్రమ్ హర్ రీజనల్ లాంగ్వేజ్, అనేక భాషల పైన పట్టు కలిగి ఉందన్నమాట. సో 1772లో ఏమైందంటే బ్రిటిష్ వారు ఈ శివగంగా రాజ్యాన్ని వశం చేసుకున్నారు. దే క్యాప్చర్డ్ అండ్ వాళ్ళ హస్బెండ్ ని ఆ యుద్ధంలో చంపేసి దే క్యాప్చర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ శివగంగాయ్. సో తనకి ఒక పాప ఉందన్నమాట, వెల్లాచి. సో తనతో పాటు తను దిండగల్ అనే ప్రాంతానికి పారిపోయింది. అంటే తన కూతుర్ని తనని రక్షించుకోవడానికి 1772లో వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో దే ఆక్యుపైడ్ హర్ కింగ్డమ్. సో తను వెళ్ళిపోయి అక్కడ తలదాచుకోవటమే కాకుండా ఏం చేసిందంట, షీ ఫార్మ్డ్ అన్ ఆర్మీ. సో తనకి 8 years పట్టింది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ డీల్. అంటే ఎర్లీ 80s లో తను ఏం చేసింది, షీ మేడ్ అ ట్రూప్. అంటే షీ డిడ్ నాట్ గివ్ అప్. హస్బెండ్ లేరు, రాజ్యం పోయింది అని ఊరికే కూర్చోకుండా మైసూర్ మహారాజు యొక్క సహాయంతో, అతని యొక్క సహాయాన్ని అర్థించి సుల్తాన్ హైదర్ అలీ ఆఫ్ మైసూర్ హెల్ప్డ్ హర్. సో తనకి కావాల్సిన సైన్యాన్ని సమకూర్చారు. సో తన యొక్క తెలివితేటలను ఉపయోగించి ఒక ఆర్మీని స్థాపించడం జరిగిందనమాట. అంతేకాకుండా తనకి ఒక నమ్మిన బంటు కుయిలి అనే ఒక నమ్మిన బంటు ఉందన్నమాట. అంటే ఒక రకంగా పెంపుడు కూతురు అని కూడా అంటారు. తను ఫస్ట్ మానవ బాంబును ఉపయోగించింది ఎవరు అంటే ఈ వేలు నచ్చారనే చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అప్పటి వరకు హ్యూమన్ బాంబ్ అనేది అంటే తెలీదు మనకెవరికి. కానీ తన నమ్మిన బంటు అయిన కుయిలి తన యొక్క రాణి కోసం తను పడుతున్న, షీ ఆల్సో వాంట్ టు పార్టిసిపేట్ టు ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్. సో షీ వాజ్ టోటలీ తన ఒంటి మొత్తం ఘీ ఆయిల్ నింపుకొని ఎక్కడైతే ఈ వెపన్స్ ని అంబుల పొది అంటారు కదా, అమ్యునేషన్, ఇవన్నీ ఎక్కడైతే వాళ్ళు స్టోర్ చేశారో ఆ స్టోరేజ్ లోకి తను ఒక కుయిలి, who is a great support system to this Velu Nachiyar. She has greased her whole body and she entered into that a room ekkadaithe veelu store cheskunnaro ఆ రూమ్ లోకి వెళ్ళిపోయింది. షీ బ్లాస్టెడ్ అవుట్ ఆల్ ద వెపన్స్ అండ్ ఆల్ ద యుద్ధానికి సంబంధించిన సామగ్రిని మొత్తం ధ్వంసం చేసింది అనమాట. ఎట్ లాస్ట్ ఇన్ 1780 షీ రీక్యాప్చర్డ్ హర్ కింగ్డమ్. తన యొక్క రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవడం జరిగింది. సో ఆన్ దిస్ ఆస్పీషియస్ డే వి సెల్యూట్ హర్ గ్రేట్ ఎఫర్ట్స్ టు రివోల్ట్ అగెయిన్స్ట్ ద బ్రిటిషర్స్. సో నాకు తెలిసి ఈ వేలు నచ్చియార్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో తర్వాత షీ రూల్డ్ హర్ కింగ్డమ్. అంటే యుద్ధం మళ్ళీ బ్రిటిషర్స్ మీద తన యొక్క సొంత రాజ్యాన్ని తను తిరిగి పొందుకోవడం జరిగింది. సో మన ఒక లేడీ రాణి బొమ్మ చూపిస్తే మీరు చెప్పినట్లు ఝాన్సీ లక్ష్మీబాయే కానక్కర్లేదు. అంటే మన మైండ్ లో అట్లా ఫీడ్ అయిపోయింది. దేర్ ఆర్ మెనీ మోర్ సోల్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్, హూ ఫాట్ ఫర్ అవర్ ఫ్రీడమ్. సో వాళ్ళల్లో నాకు బాగా నచ్చిన, నాకు గుర్తుండిపోయిన ఫస్ట్ మానవ బాంబుని సృష్టించడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ డీల్. సో 10 years తను రూల్ చేసింది. అంతేకాకుండా ఒక ఉమెన్ ఆర్మీని తర్వాత కూడా తను చనిపోయే వరకు కూడా షీ వాజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్. సో వీ కెన్ సే దట్ షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ హూ ఫాట్ ఫర్ ద nation against the colonial
rule. Okay, hope you understood. So ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీకు అర్థమైంది 2-3 లైన్స్ నాకు చెప్పగలరా? అంటే ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు యూ? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని కెన్ యూ ప్లీజ్? యా వై కాంట్ ద బాయ్స్? ఫ్రీడమ్ ఫైటింగ్ లో కూడా ముందుంది గర్ల్సే. ఎర్లీ 18th century నుంచి తీసుకున్న ఇప్పటి వరకు కూడా ఓన్లీ గర్ల్స్ ఆర్ ఫస్ట్. బట్ ఐఎమ్ సపోర్టింగ్ బాయ్స్, బట్ నో వన్ ఇస్ ఓకే రెస్పాండింగ్. ఓకే, you can talk to me fast. Ma'am, I'll understand what you said. Who first introduced woman bomb is Shiva Gangani, and she is the first lady freedom fighter, and she's the only daughter to her father, and she's the inspiration to all the girls. Yeah. That's it. సో తనకి ఎవరు సపోర్ట్ చేశారు? హ్యూమన్ బాంబ్ గా ఎవరు ఎంటర్ అయ్యారు? వాళ్ళ నమ్మిన బంటు మ్యామ్. వాట్ ఈస్ హర్ నేమ్? Okay, it's enough. Okay, on this note, మీరు women power, you should not give up in life. Okay, you have to face many challenges and you have to prove yourself. Okay, Sai Kiran wants to speak up. Sai Kiran. Sai Kiran, you can unmute yourself and talk to me. Sai Kiran. Okay, on this note, I just encouraged the girl child to be strong enough. You have to fight, and you should be the support system to the whole family, to the society, and to the nation also. So you be on the right track. You use all the facilities provided to you in a right way, and boys kindly support the girl children and just help them to be what they are. And I hope that you will be a strong support system to the girls. Okay, all the best. So now coming back to the session, what did we discuss yesterday? What did we discuss yesterday? ఏమన్నా గుర్తుందా? లిజనింగ్ గురించి. యా, someone has lifted. I can see only. Yeah, you can talk to me. Who is that? Good morning, ma'am. I am Nikita, ma'am. Yeah, Nikita, speak up. West Godavari district. Fine, ma'am. Okay, yeah. West Godavari district, STS Gout College, Jangareddigudem, ma'am. Jangareddigudem. Yeah, speak up. నిన్న లిజనింగ్ గురించి నేర్చుకున్నాం మ్యామ్. ఓకే. టైప్స్ ఆఫ్ లిజనింగ్, స్టెప్స్ ఆఫ్ యాక్టివ్ లిజనింగ్ ప్రాసెస్. ఓకే. ప్రాక్టీస్ ఎఫెక్టివ్ లిజనింగ్. మ్యామ్, మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందని మనం ఇది నేర్చుకున్నాము. మీకు అది ఉపయోగపడాలి కదా? ఎస్ మ్యామ్. మరి ఎందుకు, ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు? హౌ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ టు యూ? మ్యామ్, ఏ విధంగా లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? మీకు యూజ్ ఏనా? ఎస్ మ్యామ్, చాలా యూజ్ మ్యామ్. ఎట్లా? లిజనింగ్ వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది కదా మ్యామ్. ఏదైనా విన్నామంటే అది మనకి చాలా బాగా గుర్తుంటుంది. అప్పుడు మనం బాగా రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే.
సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి కూడా అంతే. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ అట్మాస్ఫియర్, ఎన్వైరన్మెంట్, సో ద బేసిక్ థంబ్ రూల్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి తెలుగు వింటూ ఉంటాం కాబట్టి మనకి తెలుగు ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎన్వైరన్మెంట్ ని మీరు సృష్టించుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉన్నది. సో ఎలా సృష్టించుకోవాలి, ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి, యూ కెన్ ప్లే విత్ ఇంగ్లీష్. సో ఆ ఎన్వైరన్మెంట్ మీ ఫ్రెండ్స్ తో తప్పులైనా ఉప్పులైనా మీకు చాలా ఈ ఏజ్ అంటే మనం ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇస్తాం. ఇస్ ఇట్ నాట్? ఫ్రెండ్స్ తర్వాతే మనకు అమ్మా నాన్న అనిపిస్తారు, ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్ అనిపిస్తారు. ఏదైనా కూడా మనం ప్రతిదీ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం. సో వై కాంట్ వి డూ లెర్న్ ఇంగ్లీష్ విత్ అవర్ ఫ్రెండ్స్? వై కాంట్ వి డిస్కస్ విత్ అవర్ ఫ్రెండ్స్? వై కాంట్ వి షేర్ అవర్ థాట్స్ ఇన్ ఇంగ్లీష్? సో ఇది ఒక ప్లాట్ఫామ్. సో మీరు చక్కగా విని ఒకరికొకరు మీరు ఆసరాగా ఉండి, సో తప్పులో ఒప్పులో మీరు మాట్లాడుకుంటూ ఉంటే గ్రూప్స్ లో వెన్ యు ఆర్ టుగెదర్, చిన్న చిన్న సెంటెన్సెస్ లేటర్ ఆన్ యూ కెన్ బిల్డప్ అ గుడ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అంటున్నాను. సో ఇది చెప్పే ముందు ఒక చిన్న జోక్ చెప్పి సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఒక మైస్ మీన్స్ ఏమంటాము, ఎలుకలు ఫ్యామిలీ. ఒక 10 ఎలుకలు, మదర్ ఎలుక, ఫాదర్ ఎలుక, 8 పిల్లల ఎలుకలు అన్ని కలిపి చక్కగా హ్యాపీగా ఒక పాడుపడని ఇంటిలో హ్యాపీగా ఉన్నాయంట. సో ఆ కిచకిచ సౌండ్ లేని ఎక్కడి నుంచి ఒక క్యాట్ వచ్చిందంట. ఒక క్యాట్ ఎందుకు వస్తుందండి? ఎలుకలు తినటానికే కదా. సో ఇక మమ్మీ ఎలుక అయితే భయపడిపోయింది, అయ్యో నా పిల్లల్ని తినేస్తుంది, క్యాట్ వచ్చేసింది అని. ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఫాదర్ ఎలుక గమనించాడు, అబ్బా క్యాట్ వచ్చింది, నా పిల్లలన్నిటిని తీసేసుకుంటుంది అనుకొని ఎలుక ఉన్న దానికంటే ఇంకా హైయర్ పొజిషన్ కి ఎక్కి అక్కడి నుంచి భౌ అని అరిచిందంట. భౌ అని ఎలుక అరిచేటప్పటికి క్యాట్ పారిపోయిందంట. పిల్లలు వావ్ డాడీ ఏం చేసావు నువ్వు అని అంటే, అందుకే బేటా సెకండ్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిందంట. సో మన భాషే కాకుండా బౌ భాష కూడా నాకు వచ్చు కాబట్టి నేను బౌ అని అరవడం వల్ల క్యాట్ తుర్రుమన్నది. సో అదే విధంగా మనకి తెలుగు ఒకటే కాదు బేటా, మనం ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే ఎక్కడన్నా ఏ జాబ్ అన్నా మనం సంపాదించుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? Don't start shouting bow. You are not for bow. You try to learn English so that you can get a great job. Okay? I hope boys understood the joke. Okay. Now we'll get back to the session. Bow session. Okay? Come on. Okay, we have learned yesterday regarding get back to your bow session. We have learned yesterday regarding listening. Okay, listening baga unte we can speak well. So మనకి రీడింగ్ బాగా ఉంటే we can write well. ఇంతకు ముందు నేర్చుకున్నట్టు why written communication, is this helpful? Even though it is only 9%, yesterday మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ 45% ఇది, 30% ఇది, 9%. సో ఈ 9% వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్. is this useful to us? సో why రిటర్న్ కమ్యూనికేషన్? ఒక ఉద్యోగంలోనే కానివ్వండి, వర్క్ ప్లేస్ లో కానివ్వండి, మీ కాలేజెస్ లో కానివ్వండి, ఇస్ దిస్ యూస్ఫుల్ టు యూ? రిటర్న్ కమ్యూనికేషన్. వై వీ షుడ్ నో అబౌట్ రిటర్న్ కమ్యూనికేషన్? దిస్ ఇస్ అ డాక్యుమెంటేషన్. ఇది మనం రాసి డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది.
నాట్ స్టోరీస్ కానీ, నోవెల్స్ కానీ, ఏదైనా కూడా ఇట్ ఈస్ ఇన్ అ రిటర్న్ డాక్యుమెంటేషన్. సో అంతేకాకుండా ఒక ఆఫీస్ లో ఒక మెమో ఇవ్వాలన్నా, లేకుంటే ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ పాస్ ఆన్ చేయాలన్నా, ఇట్ ఈస్ ఫుల్లీ రిటర్న్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్ డాక్యుమెంటేషన్. కాబట్టి ఒక ఉద్యోగంలో మాట్లాడడం అనేది ఓన్లీ కొన్ని ఏరియాస్ కే పరిమితం అవుతుంది. బట్ త్రూ రైటింగ్ యూ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ branches and you spread the news evenly to rest of the branches. So if you want to write any piece of work, ఏదన్నా నువ్వు రాయాలి అనుకున్నావు, సో ఏం ఆలోచిస్తావు? బేసిక్ గా ఏం ఆలోచించడం జరుగుతుందండి? మనం ఏదన్నా అనుకోండి, ఫస్ట్ ఏం రాయాలి, ఎలా రాయాలి, ఏ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ లో ఏ స్టైల్ యూజ్ చేసుకోవాలి. మనం చూసాం కదా ఎస్సే రైటింగ్ లో, అది లాజికల్ గా ఎట్లా అరేంజ్ చేయాలి, అసలు ముందు దానికి ప్రూఫ్ ఓవరాల్ గా ఒక జిస్ట్ తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆడియన్స్ కి ఎట్లా రీచ్ అయ్యే విధంగా చెప్పాలి. ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయండి ఒక రైటర్ యొక్క మైండ్ లో. మీరు కూడా ఎగ్జామ్ హాల్లో మనం అంటాం కదా, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎగ్జామ్, ఫస్ట్ టెన్షన్ పడిపోయాను, కానీ రాస్తూ ఉంటే ఆన్సర్ మొత్తం పేజీలు రాసేసానని చెప్తాం కదా. సో అంటే ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది కనుక ఫీడ్ అయి ఉంటే యూ కెన్ పోర్ట్రే ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ఆర్గనైజ్ ద రైటింగ్ ని. ఫస్ట్ ప్రీ రైటింగ్ అంటే అది ఫైనల్ కాపీ అని కాదనమాట. ఎవరన్నా ఏదైనా రాయమని ఇచ్చినా, ఏదైనా రాయాలనుకుంటే దానికి డిఫరెంట్ స్టేజెస్. సో యూ హ్యావ్ టు డెవలప్. సో ఫస్ట్ ప్రీ రైటింగ్, ఓవరాల్ గా నీ ఐడియా, నీ వ్యూని ముందు పేపర్ మీద పెట్టుకోవాలి, డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో దేని తర్వాత ఏది ఎట్లా పెట్టాలి, ఎట్లా రాయాలి, అంతేకాకుండా ఓవరాల్ మొత్తం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ అంటే ఈ పాయింట్ రాసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ చదివేటప్పుడు అబ్బా ఈ పాయింట్ ఇక్కడ అవసరమా అని ఎడిట్ చేసుకుంటాం అనమాట. తీసేయడం కానీ, యాడ్ చేయడం కానీ, ప్రూఫ్ రీడింగ్ తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా చేసామా లేదా. దెన్ విల్ గివ్ అప్ ఫర్ పబ్లిషింగ్ అండ్ ప్రెజెంటింగ్ అన్నమాట. సో ఈ రకంగా మనం రైటింగ్ అనేది ఏదన్నా కానివ్వండి, ఇట్ మే బి అ పీస్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏ అందా కాదు. ఇక్కడ ఆర్టికల్ అంటే ఒక పేపర్ లో ఒక ఆర్టికల్ ఇది ప్రచురితమైంది చూసారా అని చెప్పుకుంటాం. ఫలానా వాళ్ళ గురించి మనం జడేజా గురించి చెప్పుకున్నాం కదా, అది రన్నింగ్ కమెంటరీలో టీవీలో చూసాము. కానీ ఏం చేస్తారంటే పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ కింద ఒక పేపర్ లో ప్రింట్ చేయడం జరుగుతుంది. సో అది రాయాలి అంటే ముందు రైటర్ ఏం చేస్తాడు, ప్రీ రైటింగ్ ముందు ఓవరాల్ గా రాసుకుంటాడు, దాన్ని డ్రాఫ్ట్ చేస్తాడు చక్కగా, లాజికల్ ఆర్డర్ లో, సీక్వెన్షియల్ ఆర్డర్ లో మొత్తం ఒకసారి రివైజ్ చేసి చూసుకుంటాడు మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా. నెక్స్ట్ ఎడిటింగ్. సో ఏది ఇంపార్టెంట్, ఏది కాదు, ఇది మరీ లెంతీ అయిపోయిందా, షార్ట్ గా ఉంటే ఇంకేమైనా యాడ్ చేయాలా, ఎక్కువ లెంతీగా ఉంటే కట్ షార్ట్ చేస్తాడు, షార్ట్ గా ఉంటే ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవడం అట్లా చూస్తాడు. తర్వాత ప్రూఫ్ రీడింగ్ ఇదంతా అయిన తర్వాత ఫైనల్ గా పబ్లిషింగ్ కి ఇస్తాడనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ గోస్ ఆన్. ఫస్ట్ ప్రీ రైటింగ్, నెక్స్ట్ drafting, next revising, next editing and proofreading, finally you give it to printing or publishing. So అదే 3 steps రైటింగ్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే 3 steps ఉన్నాయి. ఏంటది? ప్లానింగ్. ఫస్ట్ ఏం రాయాలి, ఎవరి గురించి రాయాలి, ఎట్లా పోర్ట్రే చేయాలనుకుంటున్నావు అని ఆ ప్లానింగ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు write. Next, quality control, అంటే the words, the language, the expressions, everything, are they perfect or not? You have to go through that. So there are different types of writing. మీరు ఎస్సే రైటింగ్ అనేది ఏదన్నా చూస్తే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం చూసాం కదా, ఇది మళ్ళీ మనం వివరంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆర్టికల్, ఒక డిస్కోర్స్ అనేది ఉంటుంది, ఒక ఆర్టికల్ అనేది ఉంటుంది. సో లెట్ us know what is a discourse
and what is an article. Okay, ఒక article అంటే discourse is nothing but a piece of writing. Whatever you put it in writing, it's known as a discourse. Article అంటే ఒక వ్యక్తి గురించి, ఒక ఇష్యూ గురించి, ఒక ఇన్సిడెంట్ గురించి, the way how you portray it, how you put on, it's known as a ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ రాయాలనుకో ఎన్ని ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి, రిటర్న్ ఫార్మ్స్ లో ఏమేమి మనం రాయడం జరుగుతుంది చెప్పగలరా ఎవరన్నా? ఆర్ ఎల్స్ కెన్ యూ టైప్ టు మీ? రిటర్న్ ఫార్మ్స్ లో కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? సో రిటర్న్ ఫార్మ్స్ లో ఏమేమి పంపడం, ఎట్లా కమ్యూనికేట్ చేస్తాము చెప్పగలరా? రిటర్న్ ఫార్మ్ లో లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి, ఇంకా కెన్ యూ టైప్ ఇట్? ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు చాలా చెప్పాను. మెసేజ్, ఎస్ దినేష్, మెసేజ్, ఇంకా యూ కెన్ టైప్ ఇట్. రిటర్న్ ఫామ్ లో ఏమేమి ఉంటాయి? ఎస్, ఇంకా ఫాస్ట్. లెటర్స్, ఫార్మ్స్, ఎస్ ఫార్మ్స్, ఇంకా ఓకే లెటర్స్, ఇంకా ఎస్, ఇంకా ఓకే ఓకే, ఇంకా ఎస్ ద సేమ్ పోస్టర్స్. ఓకే, ఇంకా ఇంకేమేమి ఉంటాయి రిటర్న్ ఫామ్ లో? వాట్ ఎల్స్? మీకు నోటీస్ పాంప్లెట్స్, వెరీ గుడ్. ఇంకా మీ క్లాసెస్ లో మెసేజెస్ ఏ విధంగా పాస్ ఆన్ చేస్తారు? నోటీస్ పంపిస్తారా? నోటీస్ వస్తుందా మీకు? యా, సో ఎస్ సర్క్యులర్స్ పంపిస్తారు, ఇంకా పాంప్లెట్స్, సర్క్యులర్స్, ఎస్ న్యూస్ పేపర్స్. సో ఇవన్నీ కూడా ఎస్ ఓకే నోట్ బోర్డ్. ఓకే, సో మీ రైటింగ్ స్కిల్ ఉంటే మీరు బాగా రాస్తే మీరు రాసే కవితలు అవన్నీ కూడా నోటీస్ బోర్డ్ లో అంటించడం జరుగుతుంది కదా. సో నిన్న మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నాము? ఎస్, ఈరోజు మీకు ఒక టాపిక్ వి థాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెలివిజన్ ఆర్ ఎల్స్ మీడియా. పైగా నాకు మీరు నేర్పిస్తారని చెప్పారు. ఏం నేర్పిస్తారన్నారు? ఫేస్బుక్ అకౌంట్, సోషల్ మీడియా. ఎస్, ఆర్ యు రెడీ ఫర్ దట్? ఆర్ యు రెడీ? someone has promised me yesterday, బాయ్స్ లోనే ప్రామిస్ చేశారు. సుదీప్, ఎస్ సుదీప్, see you don't worry about the attendance, it comes to you. okay, yeah, అంటే అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం కాదు. you try to learn at least 1 to 2 sentences. Sudeep, you can unmute yourself and talk to me. Yeah, unmute Sudeep. Sudeep, come up, unmute. Where is this Sudeep?
Sudeep, I think I unmuted you. Unable to unmute. Sudeep, you yourself, you can unmute yourself, ma. Apart from Sudeep, is anyone ready? ఇంకెవరన్నా? I just want to hear from you. Just raise the hand who want to discuss. రేడియో గురించి విన్నారా? క్లిప్ మీరు మీకు పంపించిన లింక్ లో డిడ్ యూ లిజన్ ద రేడియో? ఓకే, కెన్ యూ, యా, గర్ల్స్, GJC girls. Okay, you can unmute yourself. Yes, ma'am. Vinnam. Okay, what did you understand through that radio clipping? In that video, the newsreader tells about the corona vaccine. Did you listen to that? What, ma'am? Did you see the video or did you listen to the video? Listen the video. Yes, yes, yes. The news report tells about the corona vaccine. It will be distributed to the all states in our country. And other thing is speaker what the decision takes about the government and some other things, ma'am. Ma'am, Yeah. 1 minute. మ్యామ్ నిన్న మీరు మమ్మల్ని నన్ను నిఖిత అనే అమ్మాయిని అడిగారు కదా Yes. ట్రాక్టర్ ర్యాలీ గురించి. Yeah. ట్రాక్టర్ ర్యాలీ అనేది రైతులు గవర్నమెంట్ వాళ్ళకి అగెనిస్ట్ గా తీసుకున్న 3 రూల్స్ ని బ్యాన్ చేయమని చెప్పడానికి వాళ్ళు ట్రాక్టర్ ర్యాలీని చేశారు మేడం. ఓకే, ఏంటి ఆ 3? కొత్త వ్యవసాయపు చట్టం, 1 minute మర్చిపోయినా. Yeah, you're right. Right. 1 minute, ma'am. I will say. Yeah, ma'am. 3 laws be taken by the government. First one is the Supreme Court says that no distribution of the sorry. The Supreme Court will also hear plea an issue of the farm bills and ongoing protests on Delhi borders, ma'am. Ongoing protest దేని గురించి చేస్తున్నారు? Farm bills, ma'am. Right. So, yeah, you can mute yourself. Okay, ma'am. And I requested you to make a video. Is it not? మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అదొక ఫామ్ ప్రాసెస్. ఆర్ యూ రెడీ విత్ దట్? ఎట్లా సబ్మిట్ చేయాలనేది కూడా ఐ విల్ టెల్ యూ. యూ బీ రెడీ విత్ ద వీడియో. మీ ఎక్కడ అప్లోడ్ ఎట్లా చేయాలనేది కూడా ఐ విల్ సే టు యూ. ఓకే. Okay,
ఓకే, ప్రెజెంటేషన్ అంటే ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? డూ యు నో వాట్ ఈస్ ప్రెజెంటేషన్? మీకు ప్రెజెంటేషన్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా కిప్లింగ్ అనే అతను ఏం చెప్పారంటే, వర్డ్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ యూజ్డ్ బై మ్యాన్ కైండ్. సో అంటారు కదా, కత్తికి లేని పదును కలంకుంది అని. సో ద వర్డ్స్ దే క్రియేట్ అ గ్రేట్ ఇంపాక్ట్. సో ఈ సెషన్ అయ్యే లోపల మీకు అసలు ప్రెజెంటేషన్ స్కిల్ అంటే ఏంటి, అసలు ఈ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, సో ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఒక ప్రెజెంటేషన్ ని, దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్రెజెంటేషన్ అనేది కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సో యు మే బి యూజింగ్ దిస్ ప్రెజెంటేషన్ అంటే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ని అంటే you use this presentation skill to speak with the audience, with a group of people. ఒక చిన్న టీమ్ తోనే కానివ్వండి, ఒక ఎక్కువ మెంబర్స్ ఉన్న దగ్గర కానివ్వండి, మీ వర్క్ ప్లేస్ లో మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్. So you have to adapt to present to various types of people in various situations. You should be ready. So ఇప్పుడు చూడండి, ఇంతమంది ఎంత nearly 100 of you have joined the session, but hardly 1 or 2 are responding to the topics. Why others are not responding? So you are not prepared for that. మాట్లాడాలి అని మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నా అయి ఉండాలి, ఏం మాట్లాడతాంలే అనేసి వదిలేయడం అన్నా జరిగి ఉండాలి, అబ్బా ఇప్పుడు అవసరమా అనేది. కానీ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ కాలేజెస్ నుంచి మీరు లింకప్ అయ్యారు కాబట్టి యూ కెన్ షో కేస్ యువర్ టాలెంట్. మీరు ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ యామ్, ఐ హ్యావ్ ద స్టఫ్, తెలియకపోతే తెలుసుకునే ఆస్కారం ఉంది కాబట్టి, బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రయింగ్ టు portray yourself, you are not at all trying to showcase your talent. అంతేకాకుండా దానికి ఇది ఇక్కడ మీరు ఒక అందరం కూడా ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఒక మట్టి ముద్దలమే. సో వీఆర్ ట్రైంగ్ టు షేప్ అప్ ఒక మెత్తటి ఒక మెత్తటి పేస్ట్ చేసి దానికి ఒక మంచి స్ట్రక్చర్ ఇవ్వాలి అని ట్రై చేస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైతే అది ఏమంటారు చక్రం మీద మట్టి ముద్ద పెడుతుందో ఆ మట్టి అప్పుడే మీరు విరిగిపోవటానికి చూస్తున్నారు. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ దట్ బ్యూటిఫుల్ పాత్ర. సో అది మీ చేతుల్లో ఉంది. సో స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇన్ని డిఫరెంట్ స్కిల్స్ ఉంటే మీరు మీ యొక్క ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. కానీ చాలా వరకు ఐ థింక్ యు ఆర్ మిస్యూజింగ్ ద ఆపర్చునిటీ గివెన్ టు యూ. రేపటి రోజున మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు బాధపడతారు. అప్పుడు మాకు చెప్పినప్పుడు మేము వినుంటే డెఫినెట్ గా ఈ రోజు. బట్ రియల్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు APSSDC టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ టు యూ. మా కాలంలో మాకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. ఇట్లా దీని వల్ల మీకు ఇంటర్వ్యూలకు వెళ్తే సెల్ఫ్ ఇంట్రడక్షన్ తోనే మీరు పడేయచ్చు, మీ మాట తీరుతోనే వాళ్ళ ఆకట్టుకోవచ్చు, మీ డ్రెస్సింగ్ సెన్స్ తోనే మార్కులు కొట్టేయచ్చు. రైటింగ్ వల్ల ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మేము ఆ రోజే మేము బాగా నేర్చుకుని ఉండేవాళ్ళం. మాట్లాడడం వల్ల ఇంత డెవలప్ అవుతాము అంటే మేము కానీ మాకు ఆనాడు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ మీకు ఎన్ని వసతులు అంటే ఎట్లా ఉందంటే గుర్రాన్ని నీరు వరకు తీసుకెళ్లగలం కానీ తాగించలేం కదా. దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. హౌ టు యూ యూజ్ దట్. సో
ఒకవైపు చాలా ఆనందంగా ఉంది. మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసి మీలో మీకు తెలియని ఎన్నో విషయాల్ని డిస్కస్ చేస్తున్నందుకు. కానీ ఒకవైపు బాధగా కూడా ఉంది. మీరు ఎంతవరకు వాడుకుంటున్నారు మీకిచ్చిన అవకాశాన్నని. సో దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. యూ జస్ట్ మీలో మీరు ఆలోచించుకోండి. మీ క్లాస్ రూమ్ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మీకు క్లాస్ రూమ్స్ క్రియేట్ చేసి మొబైల్ ఫోన్స్ ఇచ్చి పాఠాలు వినండరా అంటే హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ యూ డూ? జస్ట్ యూ థింక్ అబౌట్ దట్. ఓకే, సో కమింగ్ బ్యాక్, దీంట్లో కూడా 4 స్టెప్స్ ఉన్నాయి ప్రెజెంటేషన్ స్కిల్స్ లో. హౌ యూ ప్లాన్ ఇట్, హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, how you practice what you have prepared, and how you finally present in front of the audience or in front of the panel or in front of the board. So ఈ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ జరగాలి అంటే అది మీలోనే ఉంటుంది. మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటారు, మీరు ఎట్లా ప్లాన్ అవుట్ చేస్తారు, మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, మీరు ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అదే విధంగా దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఎట్లా ప్రెజెంట్ చేయగలుగుతారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో ప్లానింగ్, మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. who is your audience? Are you teaching to the children? Are you do you have a presentation for the children? Do you have a presentation in your workplace? So a type of audience ni nu address చేస్తున్నావు. వాట్ ఈస్ యువర్ గోల్? నువ్వు ఎందుకు అంటే ఏదన్నా బిజినెస్ లో డీల్ కుదుర్చుకోవడానికి చేస్తున్నావా, నీ హైయర్ అథారిటీస్ ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావా, జాబ్ ఫెసిలిటేట్ అవ్వడానికి చేస్తున్నావా, లేకుంటే నువ్వు ఏమనుకుంటున్నావు అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా హౌ లాంగ్ విల్ ఇట్ బి, ఎంత టైం ఇచ్చారు నీకు, దానికి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ అయ్యావా, ప్రెజెంట్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా అనేది కూడా టైమ్ is also very important. The right time you have to start, and at the right time you have to complete the task given to you. And where will it take place? So ఎటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ you are going to give your presentation. So while you are planning, what should be in your mind? Who is your audience? ఎందుకు చేస్తున్నావు, నీ గోల్ ఏంటి, ఎంతసేపు ప్రెజెంట్ చేయాలి, ఎక్కడ ప్రెజెంట్ చేస్తున్నావు అనేది ఒక ప్లానింగ్ ఉంటే దానికి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సరైన స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకొని ప్రాంప్ట్ గా కావాలంటే విజువల్ ఎయిడ్స్ యూజ్ చేసుకుంటూ, అంతేకాకుండా ద వాయిస్ మాడ్యులేషన్. సో తక్కువ మంది ఉండి చిన్న రూమ్ లో ఉంటే నువ్వు అరిసి చెప్పాల్సిన పని లేదు. సో సాఫ్ట్ గా స్మూత్ గా చెప్పొచ్చు. అక్కడ ఎక్కడైతే నీకు 1000 మంది మెంబర్స్ ఉన్నారో అక్కడ నువ్వు స్మూత్ గా సాఫ్ట్ గా చెప్తే అవ్వదు. యూ హ్యావ్ టు షౌట్, యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ so that it reaches to the audience. So if there is a mic setting, and if at all whatever you speak, if it reaches, then no problem. ante kaakunda nee voice modulation anedi kuda chaala important. Apart from that, your appearance, how you look, we get first impression is the best impression ani chusina ventane we get attracted whoever it may be, but adi retain cheyadam nee chetulo undi. Pleasing personality అంటే పర్సనాలిటీ మీన్స్ సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా కాదు. హౌ యు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ యు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ప్రెజెంటేషన్. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, బిగినింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, మెయిన్ కంటెంట్ ని నువ్వు ఏ విధంగా డెలివర్ చేస్తావు, అండ్ సమ్మరీ ఓవరాల్ గా ముగించే ముందు క్లుప్తంగా ఏ విధంగా చెప్తావు. సో ద క్వశ్చన్స్ రేజ్డ్, ఆర్ ఎల్స్ ద క్వశ్చన్స్ యూ పోజ్ టు దెమ్, ఆర్ ద క్వశ్చన్స్ దే పోజ్ టు యూ, యూ షుడ్ బి ఇన్ అ సిచ్యుయేషన్ టు get a
write feedback. సో ఇంట్రడక్షన్ లో స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రెజెంటేషన్ కి ఇంట్రడక్షన్, మెయిన్ థీమ్, సమ్మరీ ఆర్ కంక్లూజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ లో యూ హ్యావ్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్. సో నువ్వు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక క్యూరియాసిటీ డెవలప్ అవ్వాలి. అబ్బా ఏం చెప్తున్నాడు, ఏంటి అది వినాలి అనే ఒక క్యూరియాసిటీ వాళ్ళలో డెవలప్ చేయగలగాలి. అంతేకాకుండా ద మెయిన్ థీమ్, ద కంటెంట్ షుడ్ బి రిలవెంట్ టు ద టాపిక్. నువ్వు సుత్తి లేకుండా సూటిగా మాట్లాడగలిగి ఉండాలి. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అదే ప్రెజెంట్ చేయడం జరగాలి. ఓవరాల్ ద కీ మెసేజ్, ఓవరాల్ గా నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావో అది చెప్పగలగాలి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. జస్ట్ గో త్రూ ద స్ట్రక్చర్ వన్స్. సో ప్రాంప్ట్ గా ఉండాలి అంటే నీ ప్రెజెంటేషన్ కి ఏమేమి ఉండాలి? బుల్లెట్ పాయింట్స్ ఉండాలి, కీవర్డ్స్ మాత్రమే ఉండాలి. సో ఎంటైర్ నీ ప్రెజెంటేషన్ అంతా దాన్ని బేస్ చేసుకొని ఫామ్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్, ప్రాంప్ట్ గా ఉండాలి, క్విక్ గా రెస్పాండ్ అయ్యేటట్లు ఉండాలి. ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ గా ప్రెజెంట్ చేసే స్కిల్ నీలో ఉండాలి. విజువల్ ఎయిడ్స్ కూడా సింపుల్ ఫాంట్స్ తో ఐ క్యాచీగా నువ్వు యూజ్ చేసే ఇమేజెస్ ఒక బుల్లెట్ పాయింట్స్ ఒక 3 to 7 మాత్రమే పెట్టి, క్లమ్జీగా కాకుండా, ఓవర్ క్లౌడెడ్ కాకుండా, చూసిన వెంటనే ప్రొఫెషనల్ గా చక్కగా ఫ్రేమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. డిఫరెంట్ అంటే రొటీన్ గా మొనాటనస్ కాకుండా ట్రై టు గెట్ డిఫరెంట్ విజువల్ ఎయిడ్స్. నీ ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీని డెవలప్ చేయడానికి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి యు ట్రై యువర్ బెస్ట్ వైల్ యూజింగ్ దిస్ విజువల్ ఎయిడ్స్. వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. నీ నార్మల్ పిచ్ కంటే కూడా నీ వాయిస్ లౌడర్ గా ఉండాలి. అంతేకాకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా క్రిస్టల్ క్లియర్ గా వినపడాలి. సో క్లమ్జీగా అంటే ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు అనేది కాకుండా అబ్బా ఏం చెప్పాడ్రా అనేటట్లు ఉండాలి. సో సేమ్ వర్డ్ చూడండి ఏం చెప్తున్నాడు అనిపించుకుంటారా, అబ్బా ఏం చెప్పాడ్రా అనిపించుకుంటారా, అది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రొజెక్టింగ్ యువర్ వాయిస్ ఆల్సో హెల్ప్స్ యువర్ పర్సనాలిటీ. సో నువ్వేంటి అనేది నీ స్ట్రాంగ్ వాయిస్. నువ్వు చక్కగా చెప్తే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. సో నువ్వు నీలో నువ్వు మర్మరింగ్ చేసుకున్నట్లు, నీలో నువ్వు గొణుక్కున్నట్లు చెప్తే అది నువ్వు కాన్ఫిడెంట్ గా లేవు, నువ్వు ప్రిపేర్ కాలేదు అనేది మిస్పర్సెప్షన్, రాంగ్ పర్సెప్షన్ ని క్యారీ అవుట్ చేస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడే విధానం ఎంత స్ట్రాంగ్ గా ఉందో నీ ప్రెజెంటింగ్ నీ వాయిస్ లోనే తెలిసిపోతుంది. నువ్వు తడబడుతున్నావు, నీలో నువ్వు గొణుక్కుంటున్నావు, నేల చూపులు చూస్తున్నావు అంటేనే అర్థమైపోతుంది యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ద ప్రెజెంటేషన్ అని. అంతేకాకుండా అపియరెన్స్. సో వాట్ యు వేర్, హౌ యు లుక్, అంతే. నాట్ ఓన్లీ డ్రెస్, ద షూస్ యు వేర్, అంత లుక్ కాన్ఫిడెంట్. సో నువ్వు ప్రెజెంట్ చేసే నిన్ను బట్టి కూడా నీ ప్రెజెంటేషన్ ఎలివేట్ అవుతుంది. సో ఇది చెప్తుంది ఎట్లా వెళ్ళాలి ఒక ప్రెజెంటేషన్. చక్కగా టక్ చేసుకొని నీట్ గా క్యాజువల్స్ తో ఎట్లా పడితే అట్లా కాకుండా దెర్ ఈస్ అ వే ఫర్ ఎవ్రీథింగ్. సో ఇది కనుక నువ్వు ఫాలో అయితే definitely you are going to rock your presentation. సో నా వరకు నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, మీ వరకు మీరు ఫాలో అయ్యారో లేదో అది మీలోనే ఉంటుంది. మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది కూడా
మీకే వదిలేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ జీజేసీ సిబిఎం గర్ల్స్ ఇంకెవరన్నా రెస్పాండ్ అయ్యి ప్రెజెంటేషన్ గురించి ఏమన్నా నాకు చెప్పగలిగితే నేను ధన్యురాలని అనుకుంటున్నాను. ఓకే, శ్రీలత, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి శ్రీలత వాంట్స్ టు స్పీక్ అప్. ఇప్పుడు కూడా గర్ల్సేనండి. శ్రీలత, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు మీ. Hi, ma'am. I am not attracting boys. I don't understand why. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? సో గర్ల్స్ కి అయితే చక్కగా అర్థం అవుతుంది అనుకుంటున్నా కూల్ గా. సో దేర్ ఇస్ నో మిస్టర్ కూల్, నో వన్ ఇస్ రెస్పాండింగ్. నేను రోజు అనుకుంటా ఈ రోజన్నా నాకు ఎవరన్నా బాయ్స్ రెస్పాండ్ అవుతారేమో కానీ నో బాయ్స్ రెస్పాండింగ్. ఐ డోంట్ నో వై. దినేష్, yes ma'am. What, you are not attracted to my teaching? Okay, you can unmute and talk to me. Talk to me. Yeah, Srilata. Hi, ma'am. Good morning, ma'am. Very good I morning. am Srilata, GJC. Okay. GJC College, Airabad, Chittoor District. ఈ రోజు మీరు చెప్పింది రిటర్న్ కమ్యూనికేషన్ అది ఎలా ఉపయోగపడుతుందంటే వర్క్ ప్లేస్ లో కానీ కాలేజ్ లో కానీ జాబ్ లో కానీ మనకు ఉపయోగపడుతుంది మ్యామ్. క్వశ్చన్ దాంట్లో ఒక క్వశ్చన్ రిటర్న్ ఆస్క్ లో 5 స్టెప్స్ ఉంటాయి మ్యామ్. ప్రిపేరింగ్, ప్రీ రైటింగ్, డ్రాఫ్టింగ్, రివిజనింగ్, ప్రూఫ్ ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్, పబ్లిషన్ అండ్ ప్రెజెంటేషన్ ఉంటాయి మ్యామ్. ఓకే శ్రీలత, ఈ క్లాసెస్ కి అటెండ్ అవుతున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదల మీలో పెరిగిందా? Yes ma'am. Are you trying for that? Yes ma'am. Is it so? సో మీలో కనీసం ఒక 10% ని ఎంకరేజ్ చేయగలిగితే that is the gift what you give to me. Guru Dakshina. I am asking you today, I am asking you a Guru Dakshina. Do you know what is a Guru Dakshina? Yes ma'am. నా గురు దక్షిణ ఏమి ఇస్తారు అంటే మీరు కనీసం you make your mind, we will try to develop our English skills. ఇవన్నీ యూజ్ చేసుకొని నాకంటే బాగా మాట్లాడతారు అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ డూ దట్. ఆల్ ద బెస్ట్ శ్రీలత. గుడ్. Yes. Okay ma'am. Okay. Anyone else from boys? V Santosh. V Santosh. V Santosh, can you unmute yourself? V Santosh, are you there? You just raise your hand. I want to hear from you. ఇంకెవరన్నా? GJC is always ready. So they are very attentive. Okay. ఇంకెవరన్నా? మ్యామ్. Yeah. నిఖిత మ్యామ్. Yeah, Nikita. ప్రెజెంటేషన్ గురించి చెప్పాలా మ్యామ్? Yes. ప్రెజెంటేషన్ లో కొన్ని స్కిల్స్ ఉన్నాయి మ్యామ్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్, Okay. ప్రిపేర్, స్ట్రక్చర్, Okay. ప్రాంప్ట్, విజువలైజ్, వాయిస్, అపియరెన్స్ మ్యామ్. Okay. సో నీ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే ఇవన్నిటిని కనుక నువ్వు ఫాలో అయితే డెఫినెట్ గా నీ ప్రెజెంటేషన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే. yes ma'am. దీన్ని బట్టి మీరు ఒక 3 to 4 minutes ప్రెజెంటేషన్ ప్రిపేర్ అంటే నాట్ యూజింగ్ ఎనీ జస్ట్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, రైటింగ్ లో కాకుండా చెప్పే విధానం యూ రికార్డ్ ఇట్. ఓకే. ఓకే. Okay, ఎనీవన్ ఎల్స్? Very good, very good. Anyone else?
Boys, I don't hear from you. Really, I'm very disappointed. I just want to hear from you. Anu, yeah, Mrs. Anu. I think it's a man's phone. Okay, you can respond to me. You can unmute yourself and talk to me. Yeah, talk to me. Who is ready to talk to me? I can't hear. Who is talking to me? Anyone else? ఈ రోజు మాత్రం నేను బాయ్స్ మాట్లాడే వరకు వదిలిపెట్టను. I want to listen from boys. Come on, speak up. Hey guys, come on. Add 4373. Okay, sir will look into that. Okay, anyone else? Boys మీరు మాట్లాడాలి ఇప్పుడు నాకు. I want to listen from you. First, you present yourself to me now. Fast. Make it fast. మీరు తెలుగులోనే చెప్పండి. I'm not forcing you to speak in English. And I'm not a walking encyclopedia. Don't think that I know everything. Okay, you don't think I'm a walking encyclopedia or talking encyclopedia. Okay, I also know how much you know. That's it. Okay. Only thing is, practice makes man perfect. You also practice. You can speak more than me, I assure you. Come on. Who is going to speak? No one from boys? Hello. We are running short of time. ఇంకొకళ్ళు మాట్లాడితే ఇంక వెళ్ళిపోదాము. You just talk to me. Or else shall we wind up? If at all you don't speak to me, I'll just wind up. Okay, have a great day. Tomorrow we'll meet in the next session. రేపు ముందే క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తాను. Then let me see whether you're going to respond or not. Okay, take care. Bye.